అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. ఆమేన్. మరి ఈరోజు వాక్యంలోకి వెళ్తున్న సమయంలో, లేకపోతే 1 కొరింథీయులు 15వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. 1 Corinthians chapter 15. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. గమనించండి, మనము ఇక్కడ ఈరోజు ఈస్టర్ సండే లేకపోతే రెజరెక్షన్ సండే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ ఈ రోజు ఈ పునరుత్థాన శక్తి గురించి మనం మాట్లాడక ముందర అసలు ఇటువంటి విషయము లేకపోతే సంఘటన ఎందుకు జరిగిందంటే, మళ్ళీ మనము ఒకసారి వెనక్కి వెళ్ళి లాస్ట్ ఆదివారము పామ్ సండే మట్టల ఆదివారములో ఏ విధంగా యేసుక్రీస్తు ఒక రాజుగా యెరూషలేములోకి ఎంటర్ అయ్యాడో, ప్రవేశించాడో మనము గుర్తు తెచ్చుకోవాలి. మరొకసారి ఒక రాజుగా యెరూషలేంకి రావడం మనము చూస్తాము. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎవరైతే హోసాన్నా అని సంతోషముతో ఆయనని స్వీకరించారో, మళ్ళీ వాళ్ళే అక్కడ జరుగుతున్నటువంటి కార్యములు బట్టి, వేరే వాళ్ళ మత నాయకులు చెప్తున్న మాటలు బట్టి వాళ్ళే యేసుక్రీస్తుని సిలువ మీద వేయడానికి కూడా సిద్ధపడతారన్నమాట. సో అటువంటి విషయం మనము గమనించాము, చూసాము. శుక్రవారము యేసుక్రీస్తు మన కొరకు సిలువ మీద మరణించడము, దాని ద్వారా మన జీవితంలో ఏది పొందుకున్నామో కూడా మనము చూసామన్నమాట. ఇక్కడ గమనించండి, 1 Corinthians chapter 15 3 ఇంకా 4 వచనాలు ఒకసారి చదువుదాం. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ 2 విషయాల గురించి, 2 రోజుల గురించి కూడా ఈ వచనాల్లో మనం చూస్తున్నాము. ఒకటేంటంటే యేసుక్రీస్తు సిలువ మీద మరణించడం గురించి మనము చూస్తున్నాము. అలాగే మళ్ళీ లేవనెత్తబడడం లేకపోతే తిరిగి లేవనెత్తబడడం గురించి కూడా మనము చూస్తున్నాము. కానీ 2 ఈవెంట్స్, సంఘటనలు కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము జరిగినాయి అని మనం ఇక్కడ చూస్తున్నాము. ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇక్కడ ఎలాగుంటుందంటే అకార్డింగ్ టు ద స్క్రిప్చర్, తెలుగులో లేఖనము ప్రకారము జరిగిందన్నమాట. గమనించండి, అంటే ఇది మానవుడి యొక్క తెలివితేటలు బట్టి కాదు, లేకపోతే శత్రువు యొక్క గొప్పతనము బట్టి కాదు, శత్రువు యొక్క జ్ఞానము బట్టి కాదు, కానీ ఇది పరలోకములో ఉన్న మన తండ్రి యొక్క ప్రణాళిక బట్టి, లేకపోతే ఆయన చిత్తము బట్టి జరిగిన కార్యములు అనేది మనము గుర్తించాలి. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, సో యేసుక్రీస్తు యొక్క జన్మదినము గురించి ఆలోచించినా, ఆయన జీవితము గురించి ఆలోచించినా, ఆయన మరణము గురించి ఆలోచించినా, లేకపోతే మళ్ళీ ఆయన తిరిగి లేవనెత్తబడము గురించి ఆలోచించినా, ఇది ప్రతిదీ కూడా దేవుని యొక్క ప్రణాళిక అనేది మనము గుర్తించాలి. కానీ దేవుని యొక్క ప్రణాళిక, అటువంటి ప్రణాళికతో ఎందుకు రావాల్సి వచ్చింది దేవుడు? అసలు అటువంటి ప్లాన్ ఎందుకు రావాల్సి వచ్చింది అన్నప్పుడు, అటువంటి ప్రశ్నకి జవాబు కావాలంటే మనము మళ్ళీ ఆదికాండముకి వెళ్ళాలి. మానవుడిని దేవుడు ఎప్పుడైతే సృష్టించాడో, ఆదాము అవ్వని దేవుడు ఎప్పుడైతే సృష్టించాడో, ఎటువంటి ప్రణాళికతో సృష్టించాడో మళ్ళీ ఒకసారి గమనించాలి. ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఎప్పుడైతే మానవుడిని దేవుడు సృష్టిస్తాడో, దేవుని లాగా ఏలుబడట చేయడము కొరకు సృష్టించాడు అనేది మనం గమనించాలి. ఎటువంటి అధికారం అయితే దేవుడికి ఉన్నదో అటువంటి అధికారము ఆదాముకి ఇచ్చాడు. ఏ విధముగా దేవుడు ఏలుబడట చేసేవాడో అటువంటి విధానములో ఆదాము కూడా చెయ్యాలి అనేటటువంటి కోరికతో ఆదాముని అవ్వని సృష్టించడం మనం చూస్తాము. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, మనము దేవుని యొక్క ఇమేజ్ అండ్ లైక్నెస్ అంటే ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపములో తయారు చేయబడ్డామంట. హల్లెలూయా. ఆమేన్. ఆయన లాగా తయారు చేయబడ్డాము. అంటే మనము ఆయనకి పిల్లలుగా, ఆయన మనకి ఒక తండ్రిగా మనము చూస్తున్నాం అన్నమాట. కానీ అటువంటి ప్రణాళిక ఉన్నా కూడా 2వ అధ్యాయంలో దేవుడు ఒక చాలా ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్ ఇస్తాడనమాట. ఆ ఇన్స్ట్రక్షన్ ఏమన్నా
ఏమని ఉంటుందంటే, నువ్వు అరణ్యములో ఉన్నటువంటి లేకపోతే ఏదైనా వనములో ఉన్నటువంటి ప్రతి చెట్టు నుంచి నువ్వు తినొచ్చు, కానీ ఒక్క చెట్టు నుంచి మాత్రము నువ్వు తినొద్దు అంటాడు. ఎందుకంటే ఏ రోజైతే నువ్వు ఆ చెట్టు నుంచి నువ్వు తింటావో నువ్వు ఖచ్చితముగా మరణిస్తావు అని ఉంటుంది. ఇంగ్లీష్ లో ద డే యూ షల్ ఈట్ ఆఫ్ దిస్ ట్రీ యూ షల్ షూర్లీ డై అని ఉంటుంది. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని చెప్పాను. గమనించండి, అటువంటి వచనము మనం చూసినప్పుడు ఎవరు కూడా అది నేను ఎప్పుడు కూడా ఏ క్యాలెండర్లో పెట్టుకోవడం నేను చూడలేదు. ఎవరు కూడా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని స్క్రీన్ సేవర్ లాగా కంప్యూటర్ మీద ఫోన్ మీద పెట్టుకోవడం చూడలేదు. కానీ అది కూడా దేవుని యొక్క వాగ్దానం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు ఏది పలికినా అది ఒక వాగ్దానముగా మార్చబడుతుంది అనమాట. ఎందుకంటే దేవుడు ఒకసారి ఒక మాట పలికిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోడు. ఒకసారి దేవుడు మాట పలికాడంటే ఆ మాట వాళ్ళ జీవితంలో లేకపోతే దాని ప్రకారము జరగాల్సిందే. ఎందుకంటే దేవుడు ఒకసారి మాట విడుదల చేస్తే అది తప్పకుండా జరగాల్సిందే. హల్లెలూయా. గమనించండి, దేవుడు ఏమన్నాడు ఆయన సృష్టితో మానవుడితో ఏమన్నాడు, ఏ రోజైతే మీరు ఈ చెట్టు నుంచి మీరు తింటారో మీరు ఖచ్చితంగా మరణిస్తారు, చనిపోతారు. రోమ పత్రిక 5వ అధ్యాయంలో మనము శుక్రవారం చూసింది ఏంటంటే, ఆదాము ఎప్పుడైతే ఇలాంటి పాపము చేశాడో, అవిధేయత చూపించాడో, డిసొబీడియన్స్ చూపించాడో, ఆ డిసొబీడియన్స్ ద్వారా పాపము వచ్చింది. పాపము ద్వారా మరణము రావడము కూడా మనం చూస్తాము. సో గమనించండి, కానీ దేవుని యొక్క ప్రణాళికలో మనము మరణించాలనేది దేవుని యొక్క ప్రణాళిక కాదు. పాపములో జీవించాలని కానీ లేకపోతే పాపానికి బంధకములో ఉండాలి, ఒక పాపానికి బానిసగా జీవించాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక కాదు. దేవుని యొక్క ప్రణాళిక మనము ఏలుబడుట చేస్తూ అధికారములో జీవించాలనేదే దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. కానీ గమనించండి, ఆయన ప్రణాళిక ప్రకారము ఆయన కుమార్తె ఇంకా కుమారుడి యొక్క జీవితంలో అది నెరవేర్చబడట్లేదు. ఒకసారి ఒక ఉదాహరణగా ఆలోచిద్దాం. చూడండి, ఒక్కొక్కసారి మన పిల్లల్ని మనము బయటికి తీసుకెళ్తాం. ఒక్కొక్కసారి ఏదైనా షాపింగ్ మాల్కి తీసుకెళ్ళొచ్చు, లేకపోతే బయట ఆడుకోవడానికి పార్క్కి తీసుకెళ్ళొచ్చు, లేకపోతే వండర్లా లాంటి అమ్యూజ్మెంట్ పార్క్ ఎక్కడికొన్నా తీసుకెళ్ళొచ్చు. మనం ఎందుకు తీసుకెళ్తాం? మన పిల్లలు ఆ రోజు బాగా ఆనందించాలని, మంచి ఫోటోలు తీసుకొని కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ రోజు గుర్తుపెట్టుకోవాలి, బాగా ఆనందించాలి అనే ప్రణాళిక అనే ఆలోచనతో మనము తీసుకెళ్ళవచ్చు. కానీ ఆ విధంగా మనం తీసుకెళ్ళినా ఒక్కొక్కసారి చూస్తాము, మాల్లో అవ్వచ్చు, పార్క్లో అవ్వచ్చు, పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్లో అవ్వచ్చు, ఒక్కొక్కసారి పిల్లలకి దెబ్బలు తగులుతాయి. దెబ్బలు పడ్డప్పుడు అనుకోకుండా అర్జెంటుగా ఆ రోజు వాళ్ళ తండ్రి ఇంకా తల్లి యొక్క ప్రణాళికలో ప్లాన్లో హాస్పిటల్కి వెళ్ళాలనే ప్లాన్ లేదు, అనే ఆలోచన లేదు. కానీ కుమారుడు లేకపోతే కుమార్తెకి దెబ్బ తగిలింది అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ఇమ్మీడియట్గా ఇంకొక ప్లాన్ వస్తుంది. తల్లిదండ్రులు ఆలోచించరు, ఇప్పుడు ప్లాన్ మార్చుకుందామా లేకపోతే ఇలాగే కొద్దిసేపు బాధపడినాయా అనుకుంటారా? లేదు. దెబ్బ తలగ్గానే ఏమనుకుంటాము? బ్యాండేజ్, ఆయింట్మెంటు, ఇంజెక్షను, డాక్టరు, ఏదో ఒకటి. ఎందుకు నా కొడుకు నా కూతురు ఇటువంటి బాధలో ఉండడం నాకు ఇష్టం లేదు, అది నా ప్రణాళిక కాదు. సో నా ప్రణాళికలో ఏదైతే లేదో అది ఇప్పుడు కొత్త ప్రణాళిక, ఒక కొత్త ప్లాన్తో వస్తాను. ఎందుకు? నా కుమారుడు నా కుమార్తె అనుభవించేది వాళ్ళు అనుభవించకూడదు, మళ్ళీ వాళ్ళు సంతోషముగా ఉండాలి, మళ్ళీ వాళ్ళు ఆడుకోవడం చూడాలి, మళ్ళీ వాళ్ళు సంతోషముగా ఉండడము చూడాలి. హల్లెలూయా. సో దేవుడు కూడా దేవుని యొక్క ప్రణాళిక కాకపోయినా వాళ్ళు అవిధేయత చూపించినప్పుడు, డిసొబీడియన్స్ తో ఎప్పుడైతే ఆ వృక్షం నుంచి ఫలము తిన్నారో దేవుడు ఇమీడియట్ గా ఇంకొక ప్లాన్ తో వచ్చాడు. ఆ ప్లాన్ ద ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్ అంటాము, విమోచన ప్రణాళిక. హల్లెలూయా. ఆమేన్. సో మనల్ని విమోచించేటటువంటి ప్రణాళికతో వచ్చాడు అన్నమాట. ఆ ప్రణాళిక మన జీవితంలో మనము విమోచన అనుభవించాలంటే, మన జీవితంలో రక్షింపబడాలి, మళ్ళీ బంధకము నుంచి బయటపడాలంటే, మళ్ళీ ఒక బానిసగా జీవించడం కాదు కానీ మళ్ళీ ఒక రాజులాగా ఏలుబడట చేయాలంటే ఈ కొత్త ప్రణాళిక నెరవేర్చబడాలన్నమాట. ఈ కొత్త ప్రణాళిక నెరవేర్చబడడానికి యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది, యేసుక్రీస్తు జీవించాల్సి వచ్చింది, యేసుక్రీస్తు మనకి జీవముని ఇవ్వడానికి రావాల్సి వచ్చింది, ఆయన మనకి మార్గము చూపించడానికి రావాల్సి వచ్చింది, ఆయన మనకి సత్య బోధించడానికి రావాల్సి వచ్చింది. ఆఖరిగా మన కొరకు, మన పాపము కొరకు మరణించాల్సి వచ్చింది. మళ్ళీ ఆయన దేవుడి నుంచి వచ్చేయడాన్ని చూపించుకోవడానికి మళ్ళీ లేవనెత్తబడాల్సి వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్రణాళిక బట్టి. గమనించండి, ఇది సాతాను యొక్క ఆలోచన కాదు, సాతాను యొక్క తెలివితేట కాదు, మానవుడి యొక్క తెలివితేట ద్వారా యేసుక్రీస్తు మరణించలేదు.
దాన్ని బట్టి యేసుక్రీస్తు మరణించలేదు, కానీ తండ్రి యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలని ఆయన మరణించాడు. ఆ మరణము తర్వాత కూడా ఎటువంటి కార్యం చేశాడు? కొలాషియన్స్ చాప్టర్ 2:15 త్వరగా ఒకసారి చదువు. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, అంటే ఏం చేశాడో, ఆయన మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి లేవనెత్తబడక ముందర ఆయన పాతాళములోకి వెళ్ళి ఏం చేశాడంటే, హీ డిసార్మ్డ్ ద పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ది ఎనిమీ. ప్రధాన శత్రువు యొక్క ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేశాడు. హల్లెలూయా. ఆమేన్. అంటే గమనించండి, ఆయుధములు ఉండొచ్చు కానీ పని చేయవంట, పని చేయవన్నమాట. నేను మొన్న శుక్రవారం చెప్పేటప్పుడు ఈ ఉదాహరణ చెప్పాను అనుకుంటా. ఎవరి దగ్గర ఒక గన్ ఉండొచ్చు, గన్ ఒక ఆయుధము, ఇట్స్ అ వెపన్. ఎవరన్నా అంత దూరంలో ఉన్నా, నేను ఇక్కడ నుంచి ఉన్నా, హాల్ అవతల సైడ్ ఉన్నా కూడా ఇక్కడ నుంచి వాళ్ళని చంపేటటువంటి శక్తి దానిలో ఉంది. కానీ ఆ గన్ను ఉన్నా కూడా గన్నులోంచి బుల్లెట్స్ అన్ని తీసామనుకోండి, ఇప్పుడు ఆ గన్నుతో ఏమన్నా చేయగలుగుతానా? ఏమీ చేయలేను. అలాగే సాతానికి కూడా ఆయుధములు ఉన్నాయి, కానీ ఆ ఆయుధములతో వాడు ఏమీ కూడా మనల్ని ఇప్పుడు చేయలేడు. హల్లెలూయా. ఆమేన్. అటువంటి కార్యము దేవుడు నీ కొరకు నా కొరకు చేశాడంట. ఆ కార్యము చేసిన తరువాత ఆయన మళ్ళీ తిరిగి మన కొరకు లేచాడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. లేవనెత్తబడ్డ తర్వాత, ఇది జస్ట్ రెఫరెన్స్ లాగా రాసుకోండి, సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను ఈ వచనాలన్నీ చదవను. కానీ లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ పునరుద్ధాన దినము రోజు జరిగినటువంటి సంఘటనల గురించి మనం చూస్తాం అన్నమాట. ఎప్పుడైతే ఆ సమాధి దగ్గరికి వెళ్తారో, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి వీళ్ళు జూయిష్ ట్రెడిషన్, యూదుల ట్రెడిషన్ ప్రకారము ఆ డెడ్ బాడీకి ఎంబామ్ చేద్దామని వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఎటువంటి శరీరము లేదంట, డెడ్ బాడీ అనేదే అక్కడ లేదన్నమాట. ఇక్కడ చూడండి 5వ వచనం చదవండి ఒకసారి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు చెప్పండి. మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునేటని వారితో అనేది. చూడండి ఏమంటున్నాడు అక్కడ దేవదూత కూడా వీళ్ళకి ఏం చెప్తున్నారంటే, ఆయన గలిలీలో ఉన్నప్పుడు మీకు చెప్పినది గుర్తు చేసుకోండి అంటున్నాడు. చెప్పినది గుర్తు చేసుకోండి. ఏమని చెప్పాడు యేసుక్రీస్తు? నేను ఇటువంటి విధానములో పాపులకు నేను అప్పగింపబడతాను, అప్పగింపడ్డ తర్వాత నేను మరణిస్తాను, కానీ మరణించిన తర్వాత తిరిగి లేవనెత్తబడతాను అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తిరిగి లేవనెత్తబడతాను అన్నాడు. శక్తి లేని వాడిలాగా అక్కడే ఉండిపోతాను అనలేదు. ఇప్పుడు వరకు నా చేసిన పరిచర్య ఇక్కడితో ముగింపబడుతుంది అనలేదు. తిరిగి లేవనెత్తబడతాను అన్నాడు. హల్లెలూయా. లేవనెత్తబడిన తర్వాత 500 మంది కన్నా ఎక్కువ మందిని ఆయన కళ్ళారా చూడడం జరిగింది. గమనించండి, యాక్చువల్గా హిస్టరీ బుక్స్ ప్రకారం, కేవలము మన బైబిల్ ప్రకారం కాదు, మన బైబిల్స్ అన్ని మూసి పక్కన పెట్టేసిన జస్ట్ హిస్టారికల్ రికార్డ్స్ ప్రకారము మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు తిరిగి లేవనెత్తబడ్డాడు అనే దానికి ప్రూఫ్స్ సీజరు బతికి ఉన్నాడు, లేకపోతే ఒక కాలంలో సీజరు బతికి ఉన్నాడు, ఆయన ఏలుబడి చేశాడు అని చూపించడానికన్నా ఎక్కువ ప్రూఫ్స్ యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనే దానికే ఎక్కువ ప్రూఫ్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఆమేన్. So this is not just a fictional thing, this is a historical record that Jesus was resurrected from the dead. ఇదేదో కట్టుకథలు కాదండి. యేసు మరణమును జయించి పునరుత్థానుడుగా లేచి ఉన్నాడని చరిత్రలో నిజముగా మిగిలిపోయిన సంఘటన అయి ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, ఈ విధముగా అక్కడ దేవదూతలు వచ్చి చెప్పినప్పుడు ఆ స్త్రీలు పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులకి అందరికీ చెప్తారనమాట. శిష్యులకి చెప్పిన తర్వాత ఆఖరికి అదే అధ్యాయంలో 12వ వచనంలో చూడండి, పేతురు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ వచనం చదవండి, 12th verse. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపరచు ఇంటికి వెళ్ళెను. గమనించండి, ఆశ్చర్యపడ్డాడంట. ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? పేతురు గురించి మాట్లాడుతున్నాం. పేతురు ఎందుకు ఆశ్చర్యపడ్డాడు? పేతురు ముందర అద్భుత కార్యాలు చూడలేదా? తప్పకుండా చూశాడు. అద్భుత కార్యాలు చూడడం మాత్రమే కాదు, అద్భుత కార్యాలు చేశాడు. అద్భుత కార్యాలు చేయడం మాత్రమే కాదు, యేసుక్రీస్తులాగా ఒక సమయంలో నీటి మీద నడిచాడు.
నీటి మీద నడిచినటువంటి వ్యక్తి ఈ సంఘటనకు వచ్చేసేటప్పటికి, ఆ రోజు అక్కడ సమాధి దగ్గరికి వచ్చేసేటప్పటికి మాత్రము ఇంగ్లీష్లో ఎలాగుంటది, హీ వాజ్ మార్వలింగ్ అట్ వాట్ హీ సా. ఆయన చూచిన దానిని బట్టి ఆశ్చర్యపడ్డాడంట. ఎందుకు ఆశ్చర్యపడ్డాడు? ఎందుకంటే ఆ శిలువ మీద మరణిస్తున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరము ఏ విధంగా మార్చబడ్డదో ఆయన చూశాడు కల్లారా. ఒక మనిషిలాగా లేడు అనేది ఆయన గుర్తించాడు. ఆయన ముఖం అంతా మారిపోయిందని చూశాడు. ఆయన శరీరం అంతా విరగ్గొట్టబడ్డదని చూశాడు. అక్కడ ఒక మనిషిలాగా ఏలాడలేదు. అది చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు భయపడిపోయి ఎవరు వాళ్ళు దాక్కున్న తర్వాత ఇటువంటి వార్త వచ్చేటప్పటికి పరిగెత్తుకుంటూ వచ్చి చూశాడు. ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాడు, నిజమే కదా, ఆయన చెప్పిన మాట నిజంగా నెరవేర్చబడుతుంది అని ఆశ్చర్యపడుతున్నాడు. హల్లెలూయా. సో గమనించండి, యేసుక్రీస్తు యొక్క సిలువ గురించి మనము గుర్తించినప్పుడు, గుడ్ ఫ్రైడే రోజు మనం ఆయన సిలువ గురించి ఆలోచిస్తాము, లేకపోతే ధ్యానిస్తాము. అది ఆలోచించినప్పుడు ఆయన ప్రేమ మనకి తెలుసుకుంటున్నాము. ద క్రాస్ రివీల్స్ ద లవ్ ఆఫ్ గాడ్. సిలువ క్రీస్తు ప్రేమని వెల్లడిస్తూ ఉన్నది. బట్ ద రెజరెక్షన్ రివీల్స్ ద పవర్ ఆఫ్ గాడ్. కానీ పునరుత్థానము క్రీస్తు యొక్క శక్తిని వెల్లడిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. రిమెంబర్, ద క్రాస్ రివీల్స్ ద లవ్ ఆఫ్ గాడ్, బట్ ద రెజరెక్షన్ రివీల్స్ ద పవర్ ఆఫ్ గాడ్. సిలువ దేవుని ప్రేమను వెల్లడిస్తూ ఉన్నది, కానీ పునరుత్థానము క్రీస్తు యొక్క శక్తిని వెల్లడిస్తూ ఉన్నది. గమనించండి, ఇది ఒక్క విషయం మాత్రం చాలా జాగ్రత్తగా గమనించాలి యేసుక్రీస్తు జీవితము గురించి. అలాగే పరలోకంలో ఉన్న మన తండ్రి మన గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు. మతపరముగా దయచేసి ఈరోజు ఆలోచించొద్దు. మతపరముగా దేవుడు 2000 సంవత్సరాల క్రితము ఈ విషయం జరిగిందంట, కొంతమంది పూజిస్తారు, కొంతమంది సంతోషంగా ఉంటారు, కొంతమంది పాటలు పాడతారు. మతపరముగా మాత్రమే ఆలోచించొద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది, 33 సంవత్సరాలు జీవించింది, మరణించింది, తిరిగి లేచింది. ఒక మతాన్ని ఇవ్వడానికి రాలేదు ఆయన. హల్లెలూయా. ఆయన ఒక మార్గాన్ని చూపించడానికి వచ్చాడు, జీవముని ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. ఏదైతే ఆదాములో పోగొట్టుకున్నామో అది మళ్ళీ తిరిగి మనకి ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. అది నువ్వు ఏ కులము నుంచి వచ్చినా, ఏ మతము నుంచి వచ్చినా, ఏ దేశము నుంచి వచ్చినా, ఏ భాష మాట్లాడినా, చదువు ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, అవన్నీ కూడా దేవుడికి అనవసరం. దేవుడు ప్రతి మానవుడికి ఆశిస్తున్నది ఇదే. అది ఏంటంటే, ఏదైతే ఆదాములో మనము పోగొట్టుకున్నామో అది తిరిగి మళ్ళీ మనము అనుభవించాలని. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, సో ఇటువంటి పునరుత్థాన శక్తి చూస్తున్నాము, దేవుని యొక్క శక్తి విడుదలవ్వడము చూస్తున్నాము. కానీ ఇటువంటి అద్భుత కార్యము జరిగిన తర్వాత కూడా గమనించండి, యేసుక్రీస్తు వచ్చినది, దేవుడి కార్యము చేసింది కేవలము ఆయన శక్తి చూపించుకోవడానికి కాదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆ రోజు చేసిన కార్యము శక్తి చూపించడానికి కాదు, కానీ ఆ శక్తి నీకు ఇవ్వడానికి వచ్చాడు. ఆ శక్తి నీ జీవితంలో విడుదల చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. చూడండి, రోమ పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. ఆమేన్. ఇంగ్లీష్ లో ఒకసారి చదువుతాను, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో చూడండి. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హూ రైజ్డ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్ లివ్స్ ఇన్ యు. మృతుల నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల. ఆ ఆత్మ ఎక్కడుందంటే ఇప్పుడు ఎక్కడుందండి? నాలో నివసించుచున్నది. గట్టిగా చెప్పండి ఒకసారి. నాలో నివసించుచున్నది. జీవం ఉన్నట్టు మాట్లాడండి గట్టిగా. వెనకాల ఉన్న వాళ్ళందరూ గట్టిగా ఇంకొకసారి. మనలో, నీలో, ఇంకా నాలో, క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తిలో నివసిస్తుందంట. హల్లెలూయా. ఆమేన్. ఆ ఆత్మ మనకి ఇవ్వబడ్డది. గమనించండి, ఆ ఆత్మ కేవలము యేసు క్రీస్తు యొక్క జీవితంలో పనిచేయడం కాదు, కానీ ఆ ఆత్మ ఇప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో పనిచేయడానికి విడుదలైందంట. హల్లెలూయా. దాని తర్వాత ఇంగ్లీష్ లో చూడండి. అండ్ జస్ట్ as God raised Christ from the dead, he will give life to your mortal bodies by the same spirit living within you. మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, ఇటువంటి పునరుద్ధాన శక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు నుంచి దేవునికి ఇటువంటి పునరుద్ధాన శక్తి ఉంది అని మాత్రాన్ని అక్కడికి ఆగిపోవద్దు. దేవునికి పునరుద్ధాన శక్తి ఉన్నది,
కానీ క్రీస్తులో చేసిన కార్యము బట్టి ఆ పునరుద్ధాన శక్తి నాలో విడుదలయ్యింది. హల్లెలూయా. ఆమేన్. నీలో విడుదలయ్యింది, నాలో విడుదలయ్యింది అనేది మనం తెలుసుకోవాలి. గమనించండి, ఇది మనం అర్థం చేసుకోకపోతే మనకి మిగిలింది కేవలము ఆచారము మాత్రమే, మనకి మిగిలింది కేవలము మతమే, మనకి మిగిలింది కేవలము ఏదో ఒక మంచి రోజు వచ్చింది, ఆ మంచి రోజు కొన్ని మంచి కార్యాలు చేద్దాము, మళ్ళీ మన జీవితాలకి మళ్ళీ వెళ్ళిపోదాము, అటువంటి ఆలోచనతో చేయడం మాత్రమే. కానీ గమనించండి, యేసుక్రీస్తు వచ్చింది ఒక రోజు మనం అందరం కలిసి పాటలు పాడుకొని ఏదో సంతోషంగా ఉండి మళ్ళీ మన పాత జీవితాలకు వెళ్ళడానికి కాదు. ఆయన వచ్చింది మన జీవితాల్ని కంప్లీట్గా మార్చడానికి. హల్లెలూయా. ఆమేన్. కంప్లీట్గా మార్చడానికి వచ్చాడు. క్యాలెండర్లో ఒక 2-3 డేట్స్ ఇవ్వడానికి కాదు, 2-3 హాలిడేస్ ఇవ్వడానికి కాదు, కానీ మన జీవితాల్ని మార్చడానికి వచ్చాడంట. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, ఆ పునరుద్ధాన శక్తి ఇప్పుడు నీకు నాకు విడుదలయ్యింది. సో ఈ రోజు మనము గుర్తు చేసుకున్నప్పుడు, యేసుక్రీస్తు కార్యము గుర్తు చేసుకున్నప్పుడు, ఏ విధంగా అయితే సిలువ గురించి ఆలోచించినప్పుడు ఆయన ప్రేమ మనము తెలుసుకుంటామో, ఏ విధంగా అయితే మనము ఆయన ప్రేమని స్వీకరించామో, ఏ విధంగా రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, ఆయన ప్రేమ మన హృదయంలోకి ఏ విధంగా అయితే పోయబడ్డదో, కుమ్మరింపబడ్డదో, అటువంటి విధానములో ఇప్పుడు కూడా ఈ రోజు గుర్తించాల్సింది ఏంటంటే, ఏ శక్తి అయితే ఆ రోజు విడుదలయ్యిందో ఆ శక్తి కూడా మనలోకి విడుదలయ్యింది. హల్లెలూయా. ఆమేన్. ఆ శక్తి మనలోకి విడుదలయ్యింది. కానీ ఆ శక్తి గురించి మనం తెలుసుకోలేదనుకోండి, దేవుడు నిజంగా ఈ కార్యం అంతా చేసిన ప్రణాళిక ఇంకా మన జీవితంలో పూర్తిగా నెరవేర్చబడట్లేదు అన్నమాట. కేవలము కొంత నాలెడ్జ్ వచ్చి అక్కడితో ఆగిపోతున్నాము. అందుకని ఫిలిపియన్స్ చాప్టర్ 3, ఫిలిపియన్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానం గలవాడని ఆయనను ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తమును. మళ్ళీ ఫస్ట్ పార్ట్ మళ్ళీ ఒకసారి చదవండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములలో సమాన అనుభవము గలవాడనై. గమనించండి, అనుభవము కలగాలని. ఏం కలగాలి? గట్టిగా సమాన అనుభవం. గట్టిగా చెప్పండి. అనుభవము కలగాలి, సమాన అనుభవము కలగాలంట. కేవలం నాకు నాలెడ్జ్, జ్ఞానము కావాలి అనట్లేదు, అనుభవము కావాలి అంటున్నాడు. దేని అనుభవము కావాలంట? ఆ పునరుద్ధాన శక్తి అనుభవము ఆయనకి కావాలి అని కోరుకుంటున్నాడు పౌలు. ఇంగ్లీష్లో ఇలా రాసుంటుంది చూడండి, దట్ ఐ మే నో హిమ్ అండ్ నో ద పవర్ ఆఫ్ హిస్ రెజరెక్షన్. దట్ ఐ మే నో హిమ్, ఆయనని తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. కేవలం ఆయన గురించి తెలవడము కాదు. అనేక మంది గురించి మనకు తెలుసు. న్యూస్ పేపర్ చదివితే ఎంతో మంది ఫేమస్ పీపుల్ ఉంటారు. సినిమా యాక్ట్రెసెస్ ఉండొచ్చు, క్రికెట్ ప్లేయర్స్, ఫుట్బాల్ ప్లేయర్స్ ఉండొచ్చు, పాలిటీషియన్స్ అవ్వచ్చు, పెద్ద బిజినెస్ మెన్, బిజినెస్ ఉమెన్ అవ్వచ్చు. వీళ్ళందరి గురించి మనకి తెలుసు అంతే. వాళ్ళ పేర్లు తెలుసు, వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, అంతేగాని వాళ్ళ గురించి వ్యక్తిగతముగా మనకి ఏమీ తెలియదు. అటువంటి సంబంధం కాదు పౌలుకి యేసుక్రీస్తుకు ఉన్నది. యేసుక్రీస్తు గురించి పౌలు ఏమంటున్నాడు? ఏదో కొంత ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే నాకు చాలు అనట్లేదు, వ్యక్తిగతముగా ఆయన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. ఇంగ్లీష్లో దట్ ఐ మే నో హిమ్ అన్నప్పుడు దట్ ఐ మే ఇంటిమేట్లీ నో హిమ్, వ్యక్తిగతముగా ఆయన గురించి బాగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. కానీ కేవలము ఒక మనిషిగా తెలుసుకోవడం కాదు, వ్యక్తిగతముగా తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ దట్ ఐ మే నో ద పవర్ ఆఫ్ హిస్ రెజరెక్షన్, పునరుద్ధాన శక్తి, ఆయన పునరుద్ధాన శక్తి కూడా ఆయన తెలుసుకొని అనుభవించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఆయన కోరుకునేది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ప్రార్థిస్తున్నాడు, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఆయన ఆశిస్తున్నాడు అనమాట. నా ఆశ, నా కోరిక ఈరోజు ఏంటంటే, నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తులు కూడా అటువంటి ప్రార్థనతో ఈరోజు మీరు ఇక్కడి నుంచి వెళ్తారని కోరుకుంటున్నాను. ఈరోజు పునరుద్ధాన శక్తి, ఈరోజు మన సర్వీస్ అయ్యే లోపల మీరు పునరుద్ధాన శక్తిని మీరు అనుభవించడం మాత్రమే కాదు, కానీ ఈ రోజు నుంచి ప్రతిరోజు ఆ శక్తిలో ఇంకా ఎక్కువగా అనుభవాలు మీరు అనుభవిస్తారని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా.
హల్లెలూయా. ఆమేన్. గమనించండి, అటువంటి అనుభవంలో మనం ఎదగగలిగితే సమస్యల గురించి మీరు ఇంకొక రోజు ఆలోచించరు, సమస్యల గురించి ఇంకొక రోజు మీరు చింతించరు. ఏ విధంగా లోకంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా బాధపడుతుంటారో, ఏ విధంగా ప్రతి దాని గురించి చింతిస్తుంటారో అటువంటి చింతలు మీకు ఉండవు. ఎందుకంటే ఆయన పునరుద్ధాన శక్తి మీరు అనుభవిస్తున్నారు కాబట్టి. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అందరికీ తెలిసినటువంటి ఉదాహరణ, ఆయన పడవలో శిష్యులతో ప్రయాణం చేస్తున్నప్పుడు అంత పెద్ద తుఫాను వచ్చినప్పుడు కూడా ఆయన తుఫానుని ఆయన అనుభవించట్లేదు. ఎందుకు? పునరుద్ధాన శక్తి ఆయనలో ఉన్నది కాబట్టి. ఆయన ఏమన్నాడు? ఐ యామ్ ద రెజరెక్షన్ అంటాడు లాజరు నేనే దగ్గర. పునరుత్థానమును. గుర్తుందా అది మీకు? yes పాస్టర్. ఐ యామ్ ద రెజరెక్షన్. ఆయనకే ఆ శక్తి ఆయన అయ్యున్నాడు. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ ఒకసారి యేసుక్రీస్తుకి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. praise the lord. hallelujah. చూడండి, సో మిగిలిన సమయంలో త్వరగా కొన్ని విషయాలు నేను మీకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఐ వాంట్ టు లెట్ యు నో ద ఇంప్లికేషన్స్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద రెజరెక్షన్. పునరుత్థానం యొక్క ప్రయోజనములను గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. Number 1, the first one is that we have victory over death. మరణముపై మనకు విజయము ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. మరణముపై మనకి విజయము ఉన్నదన్నమాట. ఎందుకు? యేసుక్రీస్తు చేసిన కార్యము బట్టి, ఆయన పునరుద్ధాన శక్తి విడుదలవ్వడంతో మనకి మరణము పై విజయము ఉన్నది. హెబ్రీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనానికి మన బైబిల్ తెరుచుకుందాం. గమనించండి, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆదాము చేసిన కార్యముతో పాపము వచ్చింది, పాపము ద్వారా మరణము వచ్చిందన్నమాట. మరణము వచ్చినప్పటి నుంచి, మరణము విడుదలైనప్పటి నుంచి మానవుడు మరణానికి భయపడుతూ జీవించాడు, మరణానికి బానిసగా జీవించాడు. కానీ యేసుక్రీస్తు చేసిన కార్యముతో మరణంపై మనకి విజయం మళ్ళీ వచ్చింది. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. నేను ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను. సెకండ్ పార్ట్ ఆఫ్ దట్ వర్స్, ఆర్ ఫస్ట్ నుంచి చదువుతాను. బికాస్ గాడ్స్ చిల్డ్రన్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ మేడ్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్, ద సన్ ఆల్సో మేడ్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. For only a human being could he die, and only by dying could he break the power of the devil who had the power of death. Just translate the last part, that only by dying could he break the power of the devil. మరణము ద్వారా అపవాదిని నశింపజేయుటకును. హల్లెలూయా, ఆమేన్. ఆయన మరణము ద్వారా మాత్రమే సాతాను యొక్క శక్తిని నశింపచేయగలిగాడట. హల్లెలూయా. Yes, amen. ఎందుకు మరణించాల్సి వచ్చిందంటే, మానవుడి యొక్క బదులుగా, ఇన్ అవర్ ప్లేస్, యాజ్ ఎ సబ్స్టిట్యూట్, నీకు నాకు ఒక సబ్స్టిట్యూట్ గా, మనకి బదులుగా ఆయన మరణించాడు. Yes, amen. ఆయన మరణించాడు కాబట్టి ఇప్పుడు మనకి మరణము గురించి భయపడాల్సిన అవసరత లేదన్నమాట. హల్లెలూయా. Hallelujah. And then it says, and who had the power, he broke the power of the devil who had the power of death. మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అంటే మనం ఎప్పుడూ మరణించమా పాస్టర్ గారు? మరణించము అని కాదు, కానీ ఇక్కడ ఏమంటుందంటే, మరణము ద్వారా ముందర ఉన్న భయం ఏంటి? దేవునికి ఎప్పుడు మనము దూరం అయిపోతాము అనేటటువంటి భయం అన్నమాట. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు చేసిన కార్యము బట్టి ఇప్పుడు ఏమవుతుంది? మరణము ద్వారా మనము దేవునికి దూరం అవ్వట్లేదు. మరణము ద్వారా మనము ఇప్పుడు we enter into the eternal presence of God through death. మరణము ద్వారా దేవుని యొక్క నిత్యత్వపు సన్నిధిలోనికి ప్రవేశిస్తూ ఉంటున్నాం. Hallelujah. ఆమేన్. So what the devil meant for evil, God turned it around. అపవాది దేనైతే దుష్టత్వమునకు ఉంచి ఉన్నాడో దానిని దేవుడు మనకు మేలుకరంగా మార్చాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆమేన్. చూడండి, John chapter 1 verse 4 and 5. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు. In him was life, and the life was the light of men. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనలో ఏముండెను? జీవము ఉండెను. జీవము. అందరూ జీవము అనండి. జీవము. ఆయనలో జీవము ఉండెను అంట. సో ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో విశ్వసిస్తావో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని నేను నమ్ముతున్నాను అంటావో, నీకు ఉన్నది ఇప్పుడు ఏంటి? జీవము. జీవము మరణము కాదు, కేవలము నీకు ఉన్నదేంటి ఇప్పుడు? జీవము మాత్రమే. దాని తర్వాత ఏమంటున్నాడు? ఆ జీవమే మానవుడి యొక్క మనుషులకు వెలుగయ్యుండెను. మనుషులకు వెలుగయ్యుండెను. 5వ వచనం కూడా చదవండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. హల్లెలూయా. చీకటి దాన్ని గ్రహింపలేదు, చీకటి దాన్ని ఆపలేదు.
హల్లెలూయా. ఆమేన్. సో ఎప్పుడైతే నువ్వు ఆ వెలుగులో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఆ జీవములో జీవిస్తున్నావో, మరణము గురించి నువ్వు భయపడాల్సిన అవసరత లేదు. హల్లెలూయా. చూడండి రోమా పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదువుతాం. క్రీస్తేస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దేని నుంచి విడిపించను అంట? పాపము నుంచి, మరణము నుంచి కూడా నీకు విడిపించను. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అందరూ ఇది అనండి, ఐ యామ్ ఫ్రీ ఫ్రమ్ సిన్ అండ్ డెత్. ఐ యామ్ ఫ్రీ ఫ్రమ్ సిన్ అండ్ డెత్. కానీ గమనించండి, నేను మొదట్లో ఏమన్నాను? ఆదాము ద్వారా పాపం వచ్చింది, పాపము ద్వారా మరణం వచ్చింది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు చేసిన కార్యముతో మనం ఈ క్రీస్తులో ఉన్నందుకు మనకి పాపము నుంచి, మరణము నుంచి కూడా విమోచన వచ్చింది. హల్లెలూయా. యేసుక్రీస్తుకు ఒకసారి చప్పట్లు కొడదాము. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. రెండో విషయము, యువర్ ఇటర్నిటీ ఈజ్ సెక్యూర్డ్ బై ద రెజరెక్షన్. మరి పునరుత్థానము ద్వారా నీ యొక్క నిత్యత్వము సురక్షితముగానున్నది. హల్లెలూయా. ఆమేన్. యువర్ ఇటర్నిటీ ఈజ్ సెక్యూర్డ్. నీ నిత్యత్వము సురక్షితముగానున్నది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఆమేన్. గమనించండి మళ్ళీ ఒకసారి, యేసుక్రీస్తులో విశ్వసించినప్పుడు మనకేమొస్తుందంట? ఏమొస్తుంది? నిత్య జీవము. గట్టిగా, నిత్య జీవము. ఏమొస్తుంది? నిత్య జీవము. నిత్య జీవం వస్తుందంట. హల్లెలూయా. ఆమేన్. నిత్య జీవం వస్తుందంట. కానీ అది లేకపోతే ముందర ఏమని ఉంటది? నశించుచున్న వాళ్ళకి నిత్య జీవం వస్తుందంట. నశించుచున్న వాళ్ళకి నిత్య జీవం వస్తుంది. గమనించండి, ఈ నిత్య జీవం ఎలాగొస్తుంది? మనం చేస్తున్న కార్యములు బట్ట కాదు, ఆయన కృప బట్టి. హల్లెలూయా. ఆమేన్. ఆయన కృప బట్టి వస్తుంది. అలాగే ఇందాక మనం పునరుద్ధాన శక్తి గురించి అన్నాం కదా. ఈ పునరుద్ధాన శక్తి ఎవరికి విడుదలవుతుంది? విశ్వసించిన ప్రతి వ్యక్తికి విడుదలవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కేవలం పాస్టర్లకి విడుదల అవ్వట్లేదు. కేవలము ఎవరో బాగా నీతిమంతులుగా, బాగా పరిశుద్ధులుగా జీవిస్తున్న వాళ్ళకి కాదు. ఆయన కృపలో విశ్వసించిన ప్రతి వ్యక్తికి విడుదలవుతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. అదే మరి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప. మన కష్టము ద్వారా కాదు మనం పొందుకునేది. ఆయన కృపలో మనం ఎప్పుడైతే విశ్వసించగలుగుతామో, మనము ఆయన కృప ద్వారా వచ్చిందంతా కూడా మనం పొందుకోగలుగుతామంట. హల్లెలూయా. 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 ఆమేన్. అందుకనే అటువంటి సువార్త ప్రకటించడానికే పౌలు ఏమంటాడు? రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం అనుకుంటా, ఐ యామ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ ఫర్ ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ అంటాడు. నేను క్రీస్తుని గూర్చిన సువార్తను ప్రకటించుటకు సిగ్గుపడిన వాడును కాదు, అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. నేను సిగ్గుపడను అంటున్నాడు. ఎందుకు సిగ్గుపడాలి? ఎందుకు సిగ్గుపడాలంటే ఆయన మతములో జీవించాడు కాబట్టి ఇన్ని సంవత్సరాలు. ఆయన ముందర ఆయన ఆలోచన ఏంటంటే, మనము ఎంత కష్టపడతామో దేవునికి అప్పుడు మనం పొందుకుంటాము. నేను ఎంత ఎక్కువ చేస్తే దేవుడు అప్పుడు నాకు మేలు చేస్తాడు అనేటటువంటి ఆలోచనతో జీవించాడు. మతము ప్రకారము జీవించాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా, కృపతో యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నువ్వు నీ క్రియల ద్వారా కాదు, నీ కష్టము ద్వారా కాదు, కేవలము నాతో విశ్వసించినట్లయితే, నేను చేసిన కార్యములో విశ్వసించినట్లయితే నేను నా కృపతో నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. సో అందుకు ఇప్పుడు పౌలు ఎప్పుడైతే ఈ కృప తెలుసుకుంటాడో, ఈ సువార్త తెలుసుకుంటాడో, వేరే వాళ్ళు ఆయనని ఎక్కిరిస్తున్నా, వేరే వాళ్ళు ఆయనని చులకనగా చూసిన, వేరే విషయాలు ఆయన చెడుగా ఆయన గురించి మాట్లాడినా, ఆయన మాత్రం అంటాడు, నేను ఈ సువార్త గురించి మాత్రము నేను సిగ్గుపడను అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు సిగ్గుపడను? ఎందుకంటే ఈ సువార్త ద్వారానే దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది. దేవుని యొక్క శక్తి ఎందుకు విడుదలవ్వాలి? ఎందుకంటే ఆయన ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడాలి కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మొట్టమొదటి నుంచి ఆయన కోరుకునేది నువ్వు ఆశీర్వదించబడాలని, మొట్టమొదటి నుంచి ఆయన కోరుకునేది నువ్వు ఏలుబడి చేయాలని, మొట్టమొదటి నుంచి ఆయన కోరుకునేది నువ్వు ప్రతి విషయంలో నువ్వు వర్ధిల్లాలనేదే కోరుకుంటున్నాడు. ఆమేన్. అందుకనే ఆయన అంటాడు, ఇప్పుడు నా శక్తి విడుదలవుతుంది. ఏ విధంగా విడుదలవుతుంది నా శక్తి? నా కృప ద్వారా విడుదల చేస్తాను అంటాడు. హల్లెలూయా. ఆమేన్. అందుకని యేసుక్రీస్తు కృపగా వస్తాడు, శక్తితో వస్తాడు. ఎవరైనా విశ్వాసముతో ఆయన దగ్గరికి వస్తే ఆ శక్తి వాళ్ళ జీవితంలో విడుదలవుతుంది. హల్లెలూయా. 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 ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి Romans chapter 6 verse 5.
రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనము, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమునందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. హల్లెలూయా. గమనించండి, ఆయనతో ఐక్యమయ్యామంట. వీఆర్ యునైటెడ్ విత్ హిమ్. ఎందుకు? ఆయన మన కొరకు బదులుగా సబ్స్టిట్యూట్ గా చేశాడు కాబట్టి కార్యము. అందుకనే పౌలు ఇంకొక దగ్గర రాస్తూ ఏమంటాడు, వెన్ ఐ వాస్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ అంటాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. కానీ ఎప్పుడు సిలువ వేయబడ్డాడు? ఎప్పుడన్నా చూస్తామా ఎక్కడన్నా క్రీస్తుతో ఆయనను కూడా సిలువేసినట్టు? అసలు పౌల్ని ఎక్కడన్నా సిలువేసినట్టు చూస్తామా? చూడము. కానీ పౌలు ఏమంటాడు, నేను కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వాడను, నేను క్రీస్తుతో సిలువ వేయబడిన వాడును అంటున్నాడు. ఎందుకంటున్నాడంటే యేసుక్రీస్తు ఆయన బదులుగా చేశాడు కాబట్టి, నీకు నాకు మన బదులుగా చేశాడు కాబట్టి. హల్లెలూయా. చూడండి, క్రికెట్ ఆడేటప్పుడు మనకి సబ్స్టిట్యూట్ రన్నర్ పెట్టుకుంటాం. ఒక్కొక్కసారి మనం బ్యాట్తో కొడతాం, పక్కకి జరిగిపోతాం. పరిగెత్తేది ఎవరు? సబ్స్టిట్యూట్ రన్నర్. రన్స్ ఎవరికి వస్తాయి? మనకు. రన్నర్కి వస్తాయా రన్స్? రావు. పరిగెత్తింది అంతా సబ్స్టిట్యూట్, కానీ రన్స్ ఎవరికి వెళ్తాయి? పక్కన నుంచున్నోడికి వెళ్తాయి. అర్థమవుతుందా? ఎస్ పాస్టర్. సో ఇప్పుడు ఆ బ్యాట్స్మెన్ అన్నాడు అనుకోండి, నేను పరిగెత్తాను. ఎందుకు? ఆ సబ్స్టిట్యూట్ పరిగెత్తుతుంటే వాడు పరిగెత్తుతున్నట్టే, కదలకపోయినా వాడు పరిగెత్తుతున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన నా బదులుగా చేశాడు కాబట్టి ఆయన శిలువ మీద మరణించినప్పుడు నేను మరణించాను, ఆయన తిరిగి లేవనెత్తబడ్డప్పుడు కూడా నేను తిరిగి లేవనెత్తబడ్డాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో నా స్వరము వింటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు గమనించండి, ఇదేదో ఈ రోజు మతపరంగా వచ్చి వెళ్ళిపోవడం కాదు. నీ జీవితము ఆ రోజు మార్చబడ్డది అనేది నువ్వు గుర్తించాలి. ఆ పునరుద్ధాన శక్తి నీ కొరకు విడుదలయ్యింది. ఆయన లేవనెత్తబడ్డప్పుడు దేవుడు నీ జీవితాన్ని కూడా లేవనెత్తాడు. హల్లెలూయా. చూడండి, మూడో విషయానికి జస్ట్ ఇది నోట్ చేసుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనము నోట్ చేసుకోండి. అలాగే 2 కొరింథీయులు 4వ అధ్యాయం 14వ వచనము కూడా నోట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. 3వ పాయింట్కి వెళ్దాము. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ కాండెమ్నేషన్. శిక్షా విధి నుండి విడుదల పొందుకున్నాము. శిక్షా విధి నుండి విడుదల పొందుకున్నాము. గమనించండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చాలా మందికి వచ్చు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఆయన ఏకైక కుమారుడిని పంపించాడు, మనకనే చాలా మందికి తెలుసు. కానీ 17వ వచనం ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. చూడండి, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. తీర్పు తీర్చడానికి పంపించలేదంట, భయపెట్టడానికి పంపించలేదంట, తీర్పు తీర్చడానికి కాదు. చాలాసార్లు దేవుడు వస్తున్నాడంటే ఏదో ప్రిన్సిపల్ వస్తున్నట్టు ఫీల్ అవుతారు చాలా మంది. పరిగెత్తడం మొదలు పెడతారు, దాక్కోవడం మొదలు పెడతారు. ఎందుకు? ధర్మశాస్త్రం వచ్చినప్పటి నుంచే ఆ భయములో జీవించారు కాబట్టి. దేవుడు వచ్చేస్తే మళ్ళీ మనం ఏం సరిగ్గా చేయలేదో చూసి దానికి మనం శిక్ష వస్తుందేమో. గమనించండి, బలులు ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు కూడా ఎందుకు బలులు ఇవ్వడం మొదలు పెడతారు? చాలాసార్లు వేరే మతాల్లో కూడా బలి ఎందుకు ఇవ్వడం మొదలు పెడతారు? ఒక పశువుని లేకపోతే ఒక పిట్టని తీసుకొచ్చి బలి ఎందుకు ఇస్తాము? చాలాసార్లు భయముతో కూడి చేస్తున్న కార్యములయ్యి. శాపము రాకూడదు అని బలిస్తాము. ప్రేమతో కాదు, భయముతో కూడినటువంటి క్రియలు. చాలామంది క్రైస్తవులు కూడా ఒక్కొక్కసారి వాళ్ళ దశం భాగం వచ్చేటప్పటికి ఆదివారం సంఘానికి రావాలంటే లేకపోతే ఇంకేదన్నా కార్యం చేయాలంటే బైబిల్ చదవాలంటే, అమ్మో బైబిల్ చదవకపోతే నా ఉద్యోగం పోతుందేమో, బైబిల్ చదవకపోతే వీసా రాదేమో, ప్రార్థనకి రాకపోతే ఇంకేదో అవుతుందేమో. ఆ భయముతో కూడి చేస్తుంటారు చాలామంది క్రియలు. అటువంటి సంబంధం కొరకు రాలేదు యేసుక్రీస్తు. గుర్తుపెట్టుకోండి, భయముతో జీవిస్తే ఏ సంబంధము కూడా సరిగ్గా వర్ధిల్లదు. తల్లిదండ్రుల గురించి, ఒక తండ్రి గురించి ఒక తల్లి గురించి పిల్లలకి అంటే ఆల్మోస్ట్ టెర్రర్ అనుకోండి, ఎప్పుడు భయములో జీవిస్తున్నారు అనుకోండి, ఆ సంబంధము వర్ధిల్లుతుందా? లేదు. చెప్పండి, వర్ధిల్లుతుందా? లేదు. భార్య భర్తల మధ్యలో ఎప్పుడు భయములో జీవిస్తున్నారు అనుకోండి, వర్ధిల్లుతుందా సంబంధము? లేదు. ఎంప్లాయీస్కి బాస్ అనేటప్పటికే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఎప్పుడు భయంలో జీవిస్తున్నారు అనుకోండి, వర్ధిల్లుతుందా సంబంధం? లేదు. అలాగే దేవునితో కూడా మనము భయముతో జీవించాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక కాదు.
అందుకనే ఆదాము పాపం చేసినప్పుడు కూడా దేవుడే వస్తాడు, ఎక్కడున్నావు అని అడుగుతాడు. ఎందుకు దాక్కుంటున్నావు, ఎందుకు దాక్కుంటున్నావు అంటాడు. నువ్వు తప్పు చేసినా దాక్కోవాల్సిన అవసరం ఎందుకు, పరిగెత్తుకొని దాక్కుంటున్నావు ఎందుకు? తప్పు చేస్తే ఏంటి, నేనే కదా, నేను ఉన్నాను కదా నీ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. దాక్కోవాల్సిన అవసరత లేదు, దాక్కోవాల్సిన అవసరత లేదు. అందుకని తల్లిదండ్రులుగా మనం ఒక్కొక్కసారి మన పిల్లలతో ఏం చేస్తాం, తప్పు చేసినా గుర్తుపెట్టుకో, ఏది కూడా దాచిపెట్టొద్దు. తప్పు చేసినా పర్వాలేదు కానీ వచ్చి ఒప్పుకో, నాతో చెప్పు, దాచిపెట్టొద్దు. ఎందుకంటే ఒక్కటి దాచిపెడితే దాన్ని దాచిపెట్టడానికి ఇంకొకటి, దాన్ని దాచిపెట్టడానికి ఇంకొకటి, అది యాడ్ అవుతూనే పోతుంది. నువ్వు ఎన్ని కాపాడుకోవడానికి చూస్తావు, ఎంత దాక్కోవడానికి చూస్తావు, అంత దూరం అయిపోతావు, నాకు అంత దూరం అయిపోతావు. అందుకని ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో భయము అనేది ఉండదంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని ప్రేమ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో భయములో జీవించక్కర్లేదు కానీ ఆయనతో కలిసి జీవించగలుగుతాము. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, సో మూడోది ఇక్కడ దేవుడు ఎందుకు పంపించాడంట? యేసుక్రీస్తుని శిక్షించడానికి కాదు కానీ మనల్ని రక్షించడానికి పంపించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అలాగే ఇది కూడా నోట్ చేసుకోండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. లేకపోతే త్వరగా చదవండి ఒకసారి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మళ్ళీ ఒక్కసారి మళ్ళీ చదవండి నెమ్మదిగా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. గమనించండి, విశ్వసించిన వాడి మొట్టమొదటిగా ఏం పొందుకుంటున్నాడు? నిత్య జీవాన్ని పొందుకుంటున్నాడు అంట. అందరు నిత్య జీవము అనండి. నిత్య జీవముని పొందుకున్నాడు. ఇప్పుడు నిత్య జీవముని పొందుకున్న వ్యక్తి వాడు తీర్పులోనికి రాక గుర్తుపెట్టుకోండి, ఇది నిత్య జీవము పొందుకున్నోడు తీర్పులోనికి రాక అని ఉంది. ఎంతో మంది క్రైస్తవులు ఆ తీర్పు గురించి భయపడిపోతుంటారు. ఏమైపోతాదో, నరకానికి వెళ్ళిపోతాడు. ఆయన ఏమంటున్నాడు? నీకు నిత్య జీవం ఉందా? లేకపోతే ఫస్ట్ నుంచి మొదలు పెడదాం. యేసుక్రీస్తు ఉన్నాడా నీకు? హలో, యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నారా? యేసుక్రీస్తుని విశ్వసించినప్పుడు నీకేం పొందుకున్నావంట? నిత్య జీవము పొందుకున్నావా? ఎంతమందికి ఉంది నిత్య జీవము? ఓకే, నిత్య జీవము ఉన్నదంటే ఇప్పుడు ఏమంటున్నాడు? నిత్య జీవము ఉన్న వాళ్ళకి తీర్పు లేదు. గట్టిగా ఆమేన్, గట్టిగా. సో భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. నీకు నిత్య జీవము ఉందంటే అది ఒక విఐపి పాస్ ఉన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదన్నా పార్క్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద లాంగ్ లైన్స్ ఉండొచ్చు, క్యూస్ ఉండొచ్చు. కానీ అదే నీకు స్పెషల్ పర్మిషన్స్ ఉన్నాయనుకోండి, అందరు అక్కడ లైన్లో క్యూలో వెయిట్ చేస్తూ ఉన్న సెక్యూరిటీ ఒక్కొక్కరి తర్వాత నెమ్మదిగా ల్యాప్టాప్లు అన్నీ తీస్తూ ఉంటారు, పెడతా ఉంటారు. అదే నీకు విఐపి పాస్ ఉందనుకోండి, ఏం చేస్తావు? పక్కన నుంచి వెళ్ళిపోతానే ఉంటావు. ఆమేన్. లైన్ లేదని కాదు కానీ నువ్వు ఆ లైన్లో ఉండవు. హల్లెలూయా. పాస్టర్ గారు మరి ఏంటి రెవల్యూషన్లో ఉంటుంది కదండి, మనకు కూడా తీర్పు. గుర్తుపెట్టుకో, రెండు రకాల తీర్పులు ఉంటాయి. మనకి వచ్చే తీర్పు మన క్రియలు ద్వారా మనము పొందుకునే కిరీటాల గురించి, మనము పొందుకునే బహుమానాల గురించి. అర్థమవుతుందా నేను చెప్పేది? కానీ నరకానికి వెళ్ళిపోతావేమో, నేను చేసిన కార్యం తప్పైపోతుంది, ఆ భయంలో జీవించొద్దు. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకో. దేవుని యొక్క మహాకృప నీ జీవితంలోకి స్వీకరించు. ఆ కృప ద్వారా నీ జీవితము మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ కృప ద్వారా నీ జీవితము మార్చబడుతుంది. గమనించండి, నేను కథలు చెప్తున్నానా వాక్యంలో ఉన్నది చెప్పానా? వాక్యంలో ఉన్నది చెప్పుచున్నారు. అర్థమవుతుందా? ఆమేన్. సో వాక్యంలో ఏమని ఉంది మళ్ళీ ఒకసారి చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గమనించండి, దాటి ఉన్నాడని అంటే ఏంటి? అది పాస్టా, ప్రెజెంటా, ఫ్యూచరా? పాస్ట్. అయిపోయిన కార్యం గురించి చెప్తున్నాడు.
మరణము నుంచి నువ్వు జీవములోకి దాటి ఉన్నావు. దాటిన తర్వాత దాని గురించి ఎందుకు భయపడుతున్నావు? మరణం గురించి ఎందుకు భయపడుతున్నావు? శాపము గురించి ఎందుకు భయపడుతున్నావు? నరకము గురించి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు దాటి ఉన్నావు, జీవములోకి వచ్చావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇదంతా ఎలాగైంది? ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా. yes amen. పునరుద్ధాన శక్తి ద్వారా అది మన జీవితంలోకి విడుదలైంది. హల్లెలూయా, హల్లెలూయా. సో చూడండి, మన జీవితంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ఉంటాడో నిత్య జీవం ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరత లేదు. ఎందుకు? శిక్షా విధియు నీకు లేదు. అలాగే గుర్తుపెట్టుకో, నువ్వు మరణము నుంచి జీవంలోకి వచ్చావు, మార్చబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే రోమా పత్రిక 8వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధియు లేదు. ఇంగ్లీష్లో therefore there is now no condemnation. కొంతమంది మతము పరముగా బాగా ఆలోచించి లేకపోతే మతములో పెరిగినందుకు కొంతమందికి ఎలాగ ఆలోచిస్తారంటే, ఇటువంటి వచనము చూసిన తర్వాత కూడా అంటే కొద్దిగా భయం ఉండాలి పాస్టర్ గారు, శిక్షా విధి అంటే కొద్దిగా భయం ఉండాలండి, లేకపోతే మనం ఇష్టం వచ్చింది చేసేస్తాం. సో ఇప్పుడు నీకు దేవుని కన్నా ఎక్కువ జ్ఞానం వచ్చేసింది. ఆయన ఏమన్నాడు వాక్యంలో? దేర్ ఇస్ నౌ therefore no condemnation. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. చూడండి, ఒక్కొక్కసారి మనము రత్నదీపో ఏదన్నా సూపర్ మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, ఒక్కొక్కసారి ఏదన్నా డ్రింక్ తీసుకుంటుంటే ఒక్కొక్కసారి నో షుగర్ యాడెడ్, లేకపోతే 0 grams షుగర్ అని ఉంటుంది. అంటే ఎంత చక్కెర ఉన్నట్టు అందులో? ఏమీ లేనట్టు. ఎంత? 0. అంటే 1 గ్రాము కూడా లేదన్నట్టు. 1 గ్రామ్ ఆఫ్ షుగర్ కూడా లేదు, పంచదార దాంట్లో లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇన్ క్రైస్ట్, ఆ డ్రింక్లో ఎలాగైతే షుగర్ పంచదార అనేది లేదో అలాగా క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. లేదు. ఆమేన్. కొంచెం శిక్ష అయితే ఉండాలి. మతాన్ని తీసుకురావద్దు. yes ఆయన వాక్యము, ఆయన ఏమన్నాడు? నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము. ఆయన సత్యములో స్థాపించబడదాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సత్యములో స్థాపించబడదాం. ఇంగ్లీష్ సర్వీస్ లో అన్నాను, ట్రీట్ కాండెమ్నేషన్ లైక్ పాయిజన్ ఇన్ యువర్ లైఫ్. మరి ఆ యొక్క శిక్షా విధిని నీ జీవితంలో విషములాగా మీరు చూడాలి. విషములాగా చూడండి. ఒక పార్టీకి లేకపోతే ఏంటి ఒక ఇన్విటేషన్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక 10 లడ్డూలు ఉన్నాయనుకోండి అక్కడ టేబుల్ మీద, అంటే తయారు చేసినప్పుడు కొద్దిగా ర్యాట్ పాయిజనింగ్ జస్ట్ కొద్దిగా మిక్స్ అయిందండి, కానీ పర్వాలేదు తినండి, చాలా టేస్టీగా ఉన్నాయంటే ఎంత తింటారు మీరు? కొద్దిగా జస్ట్ 1 గ్రామ్ తింటారా? తినరు. ఎందుకు? 1 గ్రామ్ని కూడా మీరు టాలరేట్ చేయరు. అలాగే కాండెమ్నేషన్ని అస్సలు అలౌ చెయ్యొద్దు మీ జీవితం, అనుమతించొద్దు, సహించొద్దు. హల్లెలూయా, ఆమేన్. ఎందుకు? ఆయనలో క్రీస్తులో ఏ శిక్షా విధియు లేదు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్లీ we have victory over the devil. అపవాదిపై విజయము కలిగి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొలస్సీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము ముందర చదివాము. దాంట్లో ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ఎప్పుడైతే మరణించాడో, శిలువపై మరణించాడో, దాని తర్వాత ఆయన నరకంలోకి వెళ్ళి ఈ కార్యము సాతానుకు ఉన్న శక్తి అంతా తీసివేశాడు. కాబట్టి ఇప్పుడు సాతానుపై మనకి విజయము కలిగి ఉన్నాము. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ఉంటాడు, అంత అధికారము నాకు ఇవ్వబడ్డది. ఆల్ అథారిటీ హ్యాస్ బీన్ గివెన్ టు మీ. నెక్స్ట్ వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఏమంటాడంటే, నాకు ఇది ఇవ్వబడ్డది, ఇప్పుడు ఈ శక్తితో, ఈ అధికారముతో మీరు వెళ్ళి జీవించండి, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, మీరు వెళ్ళి నేను చేసినటువంటి కార్యాలు మీరు కూడా చెయ్యండి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈ ప్రతి విషయంలో కూడా పునరుత్థాన శక్తి దేవునిది.
గాని ఆ శక్తి నీకు ఇవ్వబడ్డది. అధికారము దేవునిది గాని ఆ అధికారము నీకు ఇవ్వబడ్డది. వేలుబడుట దేవుని యొక్క కార్యము గాని ఆ కార్యాన్ని నిన్ను చేయమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే గుర్తుపెట్టుకోండి, మరీ చెప్తున్నాను, యేసు క్రీస్తు వచ్చినది ఒక మతాన్ని ఇవ్వడానికి కాదు, యేసు క్రీస్తు వచ్చినది ఒక జీవమునివ్వడానికి. ఆమేన్. జీవమునివ్వడానికి వచ్చాడు. ఈ పునరుద్ధాన శక్తి మనము తెలుసుకొని ప్రతిరోజు నువ్వు అది వ్యాపారం చేస్తున్నా, అది గవర్నమెంట్కి పనిచేస్తున్నా, అది నువ్వు కాలేజ్ స్టూడెంట్గా జీవిస్తున్నా, లేకపోతే ఏ పని చేస్తున్నా, ఎంఎన్సీకి పని చేస్తుండొచ్చు, ఉద్యోగం కోసం వెతుకుతుండొచ్చు, బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్రయత్నాలు చేస్తుండొచ్చు, ఏ కార్యము చేస్తున్నా, లేకపోతే సువార్త ప్రకటిస్తుండొచ్చు, దేవుని పరిచర్య చేస్తుండొచ్చు, కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, ఆ పునరుద్ధాన శక్తి నీకు ఇవ్వబడ్డది. ఆమేన్. పునరుద్ధాన శక్తి ఇవ్వబడ్డది. ఏది మానవుడితో జరగదో అది నీ వల్ల జరుగుదు గాక. హల్లెలూయా, ఆమేన్. ఆమేన్. ఎందుకు? నీ గొప్పతనం బట్టి కాదు, నా గొప్పతనం బట్టి కాదు, ఆయన కృప మన జీవితంలో విస్తరింపబడ్డది. ఆయన పునరుద్ధాన శక్తి మన జీవితంలో విడుదలయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం అన్ని చదవను కానీ 19వ వచనం నుంచి 23వ వచనం వరకు చదివినట్లయితే ఇక్కడ ఏమంటాడంటే, దేవుని యొక్క శక్తి ఎక్కడ విడుదలైందంటే, ఎప్పుడైతే 19 ఇంకా 20 వచనాల్లో ఇంగ్లీష్లో ఇలాగంటాడు, హిస్ మైటీ పవర్ టువర్డ్స్ us who believe according to the working of his mighty power which he worked in Christ Jesus when he raised him up from the dead. దేవుని యొక్క గొప్ప శక్తి ఎక్కడ విడుదలైందంట? ఎప్పుడైతే యేసు క్రీస్తుని మృతులలో నుండి మృతుల నుండి లేవనెత్తినప్పుడు ఆయన శక్తి నీ కొరకు నా కొరకు విడుదలయ్యిందంట. హల్లెలూయా, ఆమేన్. అప్పుడు క్రీస్తుని ఎక్కడ పెట్టాడు? అన్ని సాతాను యొక్క శక్తుల కన్నా పై స్థానాన్ని ఆయనకి ఇచ్చాడంట. హల్లెలూయా. ఇప్పుడు మనము ఆయనతో కూర్చొని ఉన్నాము. 6వ వచనం 2వ అధ్యాయము 6వ వచనంలో, and raised us up together and made us sit together in heavenly places in Christ Jesus. క్రీస్తు యేసునందు పరలోక సంబంధమైన స్థలంలో ఆయనతో పాటు మనల్ని కూర్చోబెట్టి ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. అటువంటి స్థానము మనకి ఇవ్వబడ్డది. సాతానుపై విజయము ఇవ్వబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా we have the assurance of faith. విశ్వాసం యొక్క నిశ్చయితను మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, లోకానికి ఒక్కొక్కసారి అనిపించవచ్చు, ఏంటి వీళ్ళు నమ్మేది, పిచ్చి వాళ్ళలాగా నమ్ముతున్నారు, ఏదో 2000 సంవత్సరాల క్రితం అంట ఈ వ్యక్తి వచ్చాడు అంట, మరణించాడంటారు, మళ్ళీ తిరిగి లేచాడంటాడు, ఎందుకు మరణించినట్టు, ఎందుకు తిరిగి లేచినట్టు, ఇవన్నీ కథలు అని కొంతమంది నమ్ముతారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పౌలు ఏమంటాడంటే 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో, ఇది నిజంగా యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి లేవనెత్తబడకపోతే అందరికన్నా పెద్ద పిచ్చోళ్ళం మనమే అంటాడు. వీఆర్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఫూల్స్ అంటాడు. కానీ గుర్తుపెట్టుకోండి, అది రాసినప్పుడు క్రీస్తు లేవనెత్తబడకపోతే అంటాడు, కానీ లేవనెత్తబడ్డాడు కాబట్టి. హల్లెలూయా, ఆమేన్. లేవనెత్తబడ్డాడు కాబట్టి మనము అందరికన్నా ఎక్కువ పిచ్చోళ్ళము కాదు, కానీ దేవుని యొక్క కృప పొందిన వాళ్ళమై ఉన్నాం. హల్లెలూయా, ఆమేన్. అందుకే మరొకసారి చెప్తున్నా, అందుకే అంటాడు పౌలు, నేను ఈ సువార్త గురించి మాత్రము నేను సిగ్గుపడను. నేను సిగ్గుపడను అంటాడు. నేను సిగ్గుపడను, ఎందుకంటే నా జీవితము ఏ విధంగా ఈ సువార్త మార్చిందో నాకు తెలుసు అంటున్నాడు. ఏ విధానంలో నేను ఆలోచించేవాడినో, ఎటువంటి భయములో నేను జీవించానో, ఎటువంటి కోపముతో జీవించానో నాకు తెలుసు. అటువంటి కోపాన్ని తీసి దేవుడు నాకు ప్రేమనిచ్చాడు. ప్రతి వాళ్ళని శిక్షించాలి అనుకునేటటువంటి మనసు తీసి ఆయన కృపను నాకు విడుదల చేశాడు. ఎక్కడైతే యేసుక్రీస్తు యొక్క కార్యములో ఆగిపోవాలి అనుకున్నానో, ఈరోజు ఆయన పౌలు అంటాడు, నన్ను ఏ విధంగా మార్చాడంటే ఆయన కొరకు నేను నా జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాను అంటాడు. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. సో గమనించండి, అది మనము నమ్మగలిగితే 1 Corinthians chapter 1 verse 30లో అంటాడు, యేసుక్రీస్తు మన కొరకు 4 విషయాలుగా మార్చబడ్డాడంట. మొట్టమొదటిగా ఆయన జ్ఞానముగా, రెండోది నీతిగా, శుద్ధీకరణగా, ఇంకా విమోచనగా మనకి మార్చబడ్డాడు.
He has been made unto us wisdom, righteousness, sanctification and redemption. జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయను. హల్లెలూయా. ఆమేన్. ఇది మనము తెలుసుకోగలిగితే నిజంగా ఈరోజు ఈ ఈస్టర్ సెలబ్రేషన్ రోజు పునరుత్థాన శక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ శక్తి మన జీవితంలో విడుదలయ్యింది. దాని ద్వారా యేసుక్రీస్తు నా కొరకు జ్ఞానముగా విడుదలయ్యాడు. అంటే దేవుని యొక్క జ్ఞానము నీకున్నదన్నమాట. నీ జీవితంలో నువ్వు ఎటువంటి సమస్య ఎదుర్కొంటున్నా, అది నీ కుటుంబంలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, రిలేషన్షిప్స్లో అవ్వచ్చు, సంబంధాల్లో అవ్వచ్చు, ఎక్కడైనా ఎటువంటి కష్టములో ఉన్నా దేవుని యొక్క జ్ఞానము నీకున్నదనేది గుర్తుపెట్టుకోవాలి. రెండోది దేవుని యొక్క నీతి. అంటే ఈరోజు నువ్వు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా, నువ్వు ఎటువంటి కార్యము చేసినా, ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నందుకు దేవుని యొక్క సన్నిధిలోకి భయముతో కాదు కానీ సంతోషముతో ఆయన సన్నిధిలోకి నువ్వు వెళ్ళగలుగుతావు, ధైర్యముతో వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. హల్లెలూయా. తప్పు చేసినప్పుడు కూడా పరిగెత్తుకుంటూ ధైర్యముతో వెళ్ళగలుగుతావు. ఆమేన్. అది గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి. అన్ని మంచి చేసినప్పుడు మాత్రమే కాదు, తప్పు చేసినప్పుడు కూడా పరిగెత్తుకొని ఆయన దగ్గరికి వెళ్ళు. yes amen. తప్పు చేసినప్పుడు పరిగెత్తుకొని వెళ్ళిపోవద్దు దూరంగా. మతం చెప్తుంది నువ్వు దూరంగా వెళ్ళిపో, నువ్వు పాపివి, తప్పు చేస్తున్నావు అని. తప్పు చేసినప్పుడు కూడా పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళు, పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళు, పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళు. ఎందుకు? ఆయన కృప విడుదలయ్యింది కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, తప్పిపోయిన కుమారుడి యొక్క కథలో చూసినప్పుడు ఎప్పుడు వస్తాడు తిరిగి తండ్రికి? పందులతో నివసించిన తర్వాత వస్తాడు. కానీ వెళ్ళిపోయిన 3వ రోజుకే ఆయనకి ఎందుకన్నా ఆలోచించుంటే, ఎందుకు నాకు ఉన్న డబ్బంతా పోగొట్టుకుంటున్నాను, ఎవడు కూడా నిజంగా నా స్నేహితుడు కాదని మళ్ళీ 3వ రోజుకే తిరిగి వెళ్ళిపోయిండుంటే ఏం చేసేవాడు తండ్రి? 3వ రోజుకే మళ్ళీ తిరిగి తీసుకునేవాడు. హల్లెలూయా. ఆమేన్. ఎప్పుడు కూడా ఆయన మళ్ళీ మన జీవితాల్లో సమకూర్చడానికి చూస్తున్నాడు. ఎక్కడైతే మనకి పోగొట్టుకుంటున్నామో మళ్ళీ ఆయన సమకూర్చేటటువంటి దేవుడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అలాగే మూడోది సాంక్టిఫికేషన్, పరిశుద్ధత. పరిశుద్ధత. పరిశుద్ధులుగా మనల్ని మార్చాడంట. హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధులుగా మార్చాడు. ఇప్పుడు మనము మన కష్టముతో కాదు, మన క్రియతో కాదు, కానీ ఆయన మనల్ని మార్చాడు కాబట్టి, మార్చినందుకు ఇప్పుడు నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. అండ్ ఆఖరిగా విమోచన. అంటే సాతానుకి నుంచి మనకి కావలసినటువంటి విమోచన, లేకపోతే మనకి ఆ విమోచనకి కావలసినటువంటి కాస్ట్, వెల ఆయన చెల్లించాడు మన కొరకు. హల్లెలూయా. ఈ సత్యాలు మనం తెలుసుకోగలిగినట్లయితే, ఈ సత్యాలు మనం ధ్యానించగలిగినట్లయితే, ఈ సత్యాల ప్రకారము మన మనసులు మారి రూపాంతరము పొందుకోగలిగినట్లయితే మన జీవితాలు తప్పకుండా మార్చబడడం మాత్రమే కాదు, కానీ ఈ పునరుత్థాన శక్తి మన కొరకు ఏదైతే దేవుడు విడుదల చేశాడో అది మన జీవితంలో అనుభవించి దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడము చూస్తాము. హల్లెలూయా. అందరం లేచి నుంచుందామండి ఈ సమయంలో. హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వదించబడ్డారా? హల్లెలూయా. దేవుడు మాట్లాడడం మీతో. హల్లెలూయా. అందరము చేతులు పైకెత్తి ఒక 2 నిమిషాలు మీరు నేర్చుకున్న దాన్ని బట్టి దేవునితో మాట్లాడండి. కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. ఆయన కృప మీరు పొందుకున్నారు కాబట్టి ఆయనతో మాట్లాడి, దేవా నాకు ఈ విధంగా నన్ను ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలయ్యా, నీ పునరుత్థాన శక్తి నా జీవితంలో విడుదల చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, నా జీవితాన్ని మార్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవా నీ వాక్య ప్రకారము నువ్వు అన్నావు, దేవా నేను చీకటి రాజ్యం నుంచి వెలుగు రాజ్యానికి నువ్వు మార్చావు, మరణము నుంచి జీవానికి నువ్వు మార్చావయ్యా. నా కార్యము బట్టి కాదు, నా గొప్ప బట్టి కాదు, నా ప్రార్థన బట్టి కాదు, నీ కృప ద్వారా చేసినటువంటి కార్యము, దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. దేవా నీ వాక్యం ప్రకారం ఈరోజు నేను తెలుసుకున్నట్టు ఆ పునరుత్థాన శక్తి నేను అనుభవించాలని కోరుకుంటున్నానని మీరు దేవునితో మాట్లాడండి. చేతులు పైకెత్తండి, దేవునితో మాట్లాడండి, దేవునితో మాట్లాడండి.
ఇదేదో మతపరంగా ఈస్టర్ సర్వీసు ఇంకా అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోదాము ఆ ఆలోచన కాదు. దేవునితో ఇప్పుడు మాట్లాడండి. దేవునితో మాట్లాడి, దేవా ఆ పునరుత్థాన శక్తి నేను అనుభవించాలి. ఎలాగైతే పౌలు ప్రార్థన చేశాడో నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నాను. ఆ పునరుత్థాన శక్తి నా మనసుని మార్చడానికి సహాయం చేయ. ఆ పునరుత్థాన శక్తిని ఆత్మలో నేను అనుభవించాలి, నా మనసులో నేను అనుభవించాలి, నా శరీరములో నేను అనుభవించాలి. శక్తి విడుదలవును గాక అని ప్రార్థన చేయండి. శక్తి విడుదలవును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మరి ఒకసారి ఇప్పుడు మేము పాడినట్టు దేవా నీ కృప బట్టి మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ కృపను నూతనంగా ఈరోజు మరి ఒకసారి స్వీకరిస్తున్నాము మా జీవితంలో. దేవా నీ వాక్యము విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతనంగా నీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాను. వాళ్ళు నూతనంగా నీ కృప అనుభవించను గాక అని ప్రకటిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో పునరుత్థాన శక్తి విడుదలవును గాక. నూతనముగా పునరుత్థాన శక్తి విడుదలవును గాక. దేవ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఎవరికైతే కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళ కోరికలు, వాళ్ళ డ్రీమ్స్ ఏదైతే మరణించే అనుకుంటున్నారో, వాళ్ళ జీవితంలో మళ్ళీ వాళ్ళు అనుభవించలేను అనుకుంటున్నారు. సమయము గడిచిపోయింది, నా టైం అయిపోయింది, మళ్ళీ నా జీవితంలో అది నేను అనుభవించలేను అని కొంతమంది వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికల్ని పక్కన పెట్టేశారు. అటువంటి ఆశలు, అటువంటి కోరికలు మళ్ళీ దాని కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ పునరుత్థాన శక్తితో ఏదైతే వాళ్ళ జీవితంలో మరణించిందో అది మళ్ళీ తిరిగి లేపబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రత్యేకంగా దేవా ఏదైతే నీ ప్రణాళిక ప్రకారం నువ్వు వాళ్ళతో మాట్లాడావో, అది భయము బట్టి అయి ఉండొచ్చు, ఉన్న సమస్యలు బట్టి అయి ఉండొచ్చు, వేరే వాళ్ళు చెప్పిన మాటలు బట్టి అయి ఉండొచ్చు. ఏ కారణము గురించి అయినా కూడా దేవా వాళ్ళు భయముతో, సమస్యలతో, బాధతో పక్కన పెట్టిన ప్రతి దాని కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు ప్రత్యేకంగా మళ్ళీ అది లేవనెత్తబడును గాక అని ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మళ్ళీ అది లేవనెత్తబడును గాక. హల్లెలూయా. అది ఒక సాక్ష్యముగా, నీ కొరకు ఒక గొప్ప సాక్ష్యముగా వాళ్ళ జీవితంలో నెరవేర్చబడును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Amen. 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 ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.